మాట్లాడినంత మాత్రాన అమెరికాలో నిన్ను లెక్క చేసేవాడు ఎవ్వడూ లేడు. ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన అమెరికాలో ఉద్యోగం వస్తుంది అనేది లేదు అనేది మీరు అర్థం చేసుకోవాలి. కానీ మన ప్రజలందరికీ మమ్మీ పిల్లగాడి ఇంటికి వచ్చి మమ్మీ డాడీ అంటే ఇంతలా ఉబ్బిపోయి వాడి జన్మలో నువ్వు తెలుగు మాట్లాడద్దు. ఏదో సినిమాల్లో అందులో మా ఇంటికి ఒక స్కూల్ ఉంది, అందులో తెలుగులో మాట్లాడుతూ కొడతారు వాళ్ళు. వాడు మరి ఆ స్కూల్లో 2000 మంది పిల్లలు ఉన్నారు మా ఊళ్ళో కూర్చొని. ఏంట్రా కారణం అంటే వాళ్ళంతా ఇంగ్లీషే మాట్లాడతారు, మాట్లాడమని చెప్తారు, చెప్పపోయి మాట్లాడకపోతే కొడతారు. కొట్టి అట్ట నేర్పిస్తే ఆ స్కూలు పిల్లల్ని పంపిస్తారు. ఇది మన కర్మ, మన ఏమిటో నాకు అర్థం కాదు. మరి నేను ఎన్నడూ ఇంగ్లీష్ ఇవాళ కూడా మా అబ్బాయి కూడా కార్డియాలజిస్టు, నేను కార్డియాలజిస్టు. మా ఆఫీసులో మేమిద్దరం తెలుగే మాట్లాడతాం. మా అబ్బాయితో నేను ఇంగ్లీష్ మాట్లాడను అసలు. పిల్లలతో మనవడితో కూడా వాళ్ళతో ట్రై చేస్తాను అనుకోండి. కానీ అది నిజంగా మన దురదృష్టం అండి. మన దేశం మనకు ఇప్పుడు చైనా వాళ్ళు, రష్యా వాళ్ళందరూ వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడతారు వాళ్ళు. మరి మన కర్మ ఏంటో మనం అంతా ఇంగ్లీష్ మాట్లాడితే వాడు గొప్పోడు. మేము చిన్నప్పుడు నేను ఇండిపెండెన్స్ ముందు పుట్టానండి. ఇండిపెండెన్స్ వచ్చే రోజుకే నేను స్కూల్లో ఉన్నాను. నేను అప్పటికే 1942లో పుట్టా. 47లో ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ రాకముందే నేను స్కూల్లో ఉన్నా. అప్పుడు మేము హై స్కూల్లో ఉన్నప్పుడు మా టీచరు ఏమని చూపించేవాడు తెలుసా? ఈ ఫోటోలు, ఈ బొమ్మల స్కూల్లో ఉంటే ఈయన టిప్మన్ దొరగారు, ఈయన లిట్మన్ దొరగారు, ఈయన మట్టి ఆడి దొరగారు, ఆడి అది కాదు. ఎవరో ఆ రోజుల్లో మరి మా కలెక్టర్ కూడా తెల్లవాడు ఉండేవాడు. కృష్ణా జిల్లా కలెక్టరు టోపీ పెట్టుకొని జీపులో దిగి వచ్చేవాడు. ఇప్పుడు తెలుసు కదా మీకు అందరికీ, జలియన్వాలా బాగ్లో చంపిన వాళ్ళందరూ ఇండియా వాళ్ళే, చచ్చిపోయిన వాళ్ళందరూ ఇండియా వాళ్ళే. చంపమని చెప్పినవాడు ఒక్కడే తెల్లవాడు. అది మన దురదృష్టం, మన కర్మ. సరే ఏదన్నా కానీ అది వదిలిపెట్టండి. ఇప్పుడు నేను చెప్పానంటే తెలుగు మీకు నాకు ఒకటే అభిప్రాయం. మన ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇంగ్లీష్లో చదువుకోండి, పని చేయండి, అన్నీ చేయండి. కానీ తెలుగును మర్చిపోవద్దు. తెలుగును మర్చిపోవాల్సిన అవసరం లేదు. మీరు నిజంగా అవధానం అనేది కనుక వింటే, ఇప్పుడు ఆయన మీరు కూడా అవధానంలో చాలా పాత్రలాగా మాట్లాడారు. కంప్లీట్